జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. అమ్మ తల్లి, అమ్మ తల్లి, దీపం కొండెక్కింది, అపరాధం జరిగిపోయింది, కాపాడు తల్లి. నా భర్తకి ఏ అనర్థం జరగకుండా ఉండాలని నేను చేస్తున్న పూజ భగ్నమైపోయింది. నేనేం తప్పు చేశానని ఇలా దీపం కొండెక్కేలా చేసావు తల్లి. నా మాంగళ్యానికి అగ్ని పరీక్ష పెట్టావు. అయ్యో అమ్మా, కళ్యాణ్, 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 అమ్మవారి ముందు వెలిగించిన దీపం కొండెక్కకుండా కాపలా ఉన్నా సరే గాలికి దీపం కొండెక్కింది. ఈ అనర్థం వల్ల మీకేమైపోతుందోనన్న భయం పెరిగిపోయింది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందండి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు దేవిక. దీపం కొండెక్కాలని రాసిపెట్టుంది. నా విషయంలో నువ్వేం భయపడకు, జాగ్రత్తగానే ఉంటాను. నాకేం కాదు దేవిక. శివుడాజ్ఞ లేందే చీమైనా కుట్టదంటారు. అలాంటిది నువ్వెంతో జాగ్రత్తగా కొండెక్కకుండా కాపాడుకున్న దీపం ఆరిపోయింది. మనమంతా నిమిత్త మాత్రులం. నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వేం చేస్తావు చెప్పు? అంతా ఆ దేవత చూసుకుంటుంది. అల్లుడి గారికి ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. దేవిక, అమ్మయ్యా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఫ్యాన్ స్విచ్ వేసింది ఎవరు? ఇందాక ఒక్కబోస్తుంటే నేనే వేశాను తమ్ముడు. నీకసలు బుద్ధుందా? నీ వల్ల ఎంత పెద్ద అనర్థం జరిగిందో తెలుసా? నీ వల్ల దేవిక దీక్ష భగ్నమైపోయింది. నువ్వు చేసిన పని వల్ల ఏ ప్రమాదం ఎక్కడి నుంచి ముంచుకొస్తుందో అన్న భయం దేవికలో టెన్షన్ పెరిగిపోయింది తెలుసా? ఫ్యాన్ స్విచ్ చేయటం వల్ల దేవికి జరిగిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అక్కడ గుడిలో కళ్యాణ్ మీద బలి పడింది. ఆ బల్లి అతని చేతి మీద పడింది కాబట్టి అతనికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండబోతోంది. ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజ గదిలో పెట్టి నిష్ఠతో పూజ చేసి ఈ ప్రతిమ ముందు మట్టి దీపం వెలిగించాలి. అసలే దేవికకి హెల్త్ సరిగా లేదు. ఇప్పుడు లేనిపోని అనుమానాలు, భయాలు పెరిగేలా చేశావు. అసలు నువ్వు ఇక్కడ లేకుండా ఉండుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవే కావు. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను, పవర్ ఉంది, కానీ నువ్వు బయటున్నావు. ఫ్యూజ్ పోయింది. నేను ఫ్యూజ్ సెట్ చేయబోతే షాక్ కొట్టింది. ఇదంతా ఎవరో ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. వీడు దేవిక వాళ్ళకి నా మీద డౌట్ వచ్చేలాగా మాట్లాడేలా ఉన్నాడు. వెంటనే అటాక్ చేసి నోరు మోయించాలి. చేసిందంతా నువ్వు చేసి నేనేదో కావాలని ఫ్యూజ్ తీసేసినట్టుగా మాట్లాడతావా?
నువ్వసలు మనిషివేనా? నువ్వు తప్పు చేసి దొరికిపోతే నా మీద ఆ నేరం మోపాలని చూస్తావా? కంటికి కనపడకుండానే మమ్మల్ని మానసిక క్షోభకి గురిచేశావు. మేమిద్దరం సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నావా? మీ ఇంటికొచ్చి అందరినీ క్షమాపణ అడిగినా సరే మా మీద కోపం నీకింకా చల్లారలేదా? నీ పగ ఇంకా తీరలేదా? నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నా పెద్ద కూతురు జీవితం సర్వనాశనం చేశావు. కొండంత అప్పులు మోసి దాంతో గాడిద చాకిరి చేయించి అప్పులకి వడ్డీలు కట్టిస్తున్నావు. అది చాలక ఇప్పుడు దేవిక కాపురంలో నిప్పులు పోయాలని చూస్తున్నావు. ఏం నాశనం అయిపోతారో నువ్వు? ఏం సాధించాలని ఇదంతా చేస్తున్నావు? మారిన మనిషివని కొంపలో చేరి అందరి గుండెల్లో మానని గాయాలు చేస్తున్నావు. పోయిన వాడివి అలాగే కాటికి పోయుంటే మా అందరికీ ఈ బాధలు తప్పేవి. ఇంతమంది ఇన్ని రకాలుగా తిట్టినా సరే సిగ్గు రోషం లేకుండా నీకెలా బ్రతకాలనిపిస్తుంది? ఛీ! నీలాంటి రాక్షసుడు ఈ భూమికే భారం. అత్తయ్య, ఇందులో నేను ఉద్దేశపూర్వకంగా చేసింది ఏమీ లేదు. చాలు. మీరు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉన్నారంటే బావగారు అని పిలిచిన నోటితోనే కోపంతో నోరు జారాల్సి వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు దీపం కొండెక్కకుండా దీక్ష చేస్తున్నావని గాని, ఆ దీపానికి నువ్వు కాపలా ఉన్నావని గాని ప్రమాణపూర్తిగా నాకు తెలియదు దేవిక. నేను చెప్పే నిజం మీరెవ్వరూ నమ్మే స్థితిలో లేరు. విండో కిటికీలు ఓపెన్ చేసి పెట్టిన దీపం ఆరకుండా దేవిక కాపాడుకుంది. దాంతో ఈ బకరాన్ని వాడుకుని ఫ్యాన్ స్విచ్ తనే వేశాడని అందరికీ తెలిసేలా చేయడంతో దీపం ఆరిపోయింది. ఇంట్లో నుంచి వీడి పీడ విరగడైంది. ఇప్పుడు ఫీల్డ్ అంతా క్లియర్ అయింది. నేనేం చేసినా అడిగేవాడు అడ్డొచ్చేవాడే లేడు. కళ్యాణ్, పంతులు గారు చెప్పినట్టు మీకేదైనా జరగరానిది జరిగితే భరించటం నా వల్ల కాదు. ఆ వచ్చే ప్రమాదం ఏదో ముందే నాకొస్తే బాగుండు. దేవిక, ఆ భయాలన్నీ వదిలేసే. చదువుకున్న దానివి. ఈ మూఢనమ్మకాల గురించి నేను నీకు చెప్పడం పద్ధతి కాదు. నువ్వే అర్థం చేసుకో. దేన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. నమ్మింది జరక్కపోతే ఫ్యూచర్ ఎప్పుడూ భయంగానే అనిపిస్తుంది. చూడు, నువ్వు ధైర్యంగా ఉండు. నేను నీతోనే ఉంటాను. ఏ దేవుడు కూడా తను నమ్ముకున్న భక్తులకి అన్యాయం చెయ్యాలనుకోడమ్మా. ఆ దేవుడి మీదే భారం వేసి ధైర్యంగా ఉండు. నువ్వెక్కువగా బాధపడకు దేవిక. స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావని డాక్టర్ గారు చెప్పిన మాట మర్చిపోకు. అయినా నేను ఆల్రెడీ యాక్సిడెంట్లో మృత్యువుతో పోరాడి గెలిచి బతికినవాణ్ణి. ఇప్పుడు వచ్చే ప్రమాదాలు నన్నేమీ చేయలేవు. అత్తయ్య,
జరిగిన దాని గురించి మనమేం చేయలేం. కాబట్టి మీరు వెళ్ళి పూజారి గారిని కలిసి ఇంకేదైనా పరిష్కారం ఉందేమో కనుక్కోండి. అలాగే బాబు. దేవిక, పద, నువ్వు రెస్ట్ తీసుకుంది కానీ పద. దీపా, పోంచి. ఆకలి చచ్చిపోయిందత్తయ్యా. కీర్తి అన్న మాటలకి ఇంకా బాధపడుతున్నావా? మీతో బాధపడుతున్నానని చెప్పలేదు కదత్తయ్యా. మంచినీళ్లు తాగే గొంతు అబద్ధం చెప్పినా ఉప్పు నీరు కార్చే కళ్ళు అబద్ధం చెప్పావు కదా. కీర్తన్న మాటల్ని నీ మనసులోంచి తీసేసి ముందు భోంచేయి. ఎందుకు తినాలి? ఎవరికోసం తినాలత్తయ్యా? అవే మాటలు దీపా. నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం తినాలి. నీ బిడ్డ బావుండాలంటే నువ్వు భోంచేయాలి. చేసుకున్నవాడి నుంచి సుఖం లేదు. అత్తారింట్లోనూ సూటిపోటి మాటలు పడాల్సొస్తుంది. ఎక్కడా నాకు స్వతంత్రం లేదు. స్వతంత్రం లేని తల్లి కడుపున ఉన్న బిడ్డకు కూడా ప్రశాంతత లేదు. మనశ్శాంతి లేని తల్లి కడుపున ఉన్న బిడ్డ హాయిగా ఎలా నిద్రపోతుందత్తయ్యా? కీర్తన్న మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను. తను నీ మనసు నొప్పించాలని అలా మాట్లాడలేదు. డబ్బులతిగా ఖర్చు చేస్తే రేపన్న రోజున నీ డెలివరీ ఖర్చుల కోసం ఇబ్బంది పడవలసి వస్తుందన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడింది దీపా. నా డెలివరీ ఖర్చులకి డబ్బులు కష్టంగా ఉన్నాయని మీరే అంటున్నారు కదత్తయ్యా. ఆ కష్టం రావడానికి కారణం మీ అబ్బాయి కాదా? నా భర్త సరిగ్గా పనిచేస్తే, టైంకి డబ్బులు అందిస్తే నాకిలాంటి మాటలు పడాల్సొచ్చేదా? $200కి 300కి ఇంకొకరి దగ్గర చెయ్యి చాపాల్సొచ్చేదా? ఇవన్నీ గుర్తు చేసుకుంటే బాధ కాకపోతే సంతోషం వస్తుందా చెప్పండి? నాకే భోజనం వద్దు. నేను ఉపవాసం ఉంటాను. దీపా, దీపా, దీపా! అయ్యో దీపా, ఏమైంది దీపా? దీపా జాగ్రత్త! దీపా జాగ్రత్త! దీపా జాగ్రత్త! నాకేం కాలేదు, వదిలేయండి. చాలే ఆపో. నువ్వు పంతాలకు పోయి ఉపవాసాలు ఉండబట్టే కళ్ళు తిరిగి పడబోయావు. కోపాలు గట్టున పెట్టి ముందు భోంచేయి. వద్దని చెప్పాను కదత్తయ్యా, బలవంతం చేయకండి. ఎందుకు భోజనం చేయవు? కడుపులో ఉన్నది నీకు మాత్రమే బిడ్డ, మాకు కాదా? నా వారసులు వస్తున్నారన్న సంతోషం నాకు మాత్రం లేదనుకున్నావా? నువ్వు నీ భర్త మీద కోపం చూపించుకో, నేనేమీ అనను. కానీ నా వారసుల మీద కోపం చూపిస్తే మాత్రం నేను ఊరుకోను. బుద్ధిగా వాళ్ల కోసమైనా నువ్వు తినాలి. తిను. లాగి పెట్టి ఒకటి ఇస్తాను, ఏమనుకున్నావో. తినో, తినో. టేస్ట్ ఎలా ఉంది? బాగుందత్తయ్యా. కూర కొంచెం ఎక్కువ కలిపి పెట్టండి. అలాగే. అత్తయ్యా, మీరు తినిపిస్తుంటే మా అమ్మ చేత్తో తిన్నట్టే అనిపిస్తుంది. నీకు తినిపిస్తుంటే నాకు కీర్తికి తినిపిస్తున్నట్టే అనిపిస్తోంది. తిను. మీరు కూడా తినండి అత్తయ్యా. నువ్వు తింటే నేను తిన్నట్టే. ముందు నువ్వు తృప్తిగా తిను. అయ్యో దీపా, మంచి నీళ్ళు. దీపా,
మంచినీళ్ళు తాగొదినా. థ్యాంక్స్ కీర్తి. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు వదినా? ఇందాకన్న మాటలకి సారీ చెప్తున్నాను. నేనన్న మాటలేవి మనసులో పెట్టుకోకు. నేనంత ఈజీగా ఏది మర్చిపోను కీర్తి. అన్నీ గుర్తుపెట్టుకుంటాను. ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. అదేంటి దీపా, నువ్వన్నీ మర్చిపోయి నాతో మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ ఇలా జరిగింది మహేష్తో చెప్పి ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా చేయాలనుకుంటున్నావని నేను అనుకోలేదు. అన్నయ్యతో చెప్పొద్దు వదినా. వాడికి తెలిస్తే లేనిపోని గొడవలవుతాయి. మీ అన్నయ్యతో చెప్తానని నేనెప్పుడు చెప్పాను? హ్మ్. నా బిడ్డొచ్చాక అప్పుడు చెప్తాను. మా అన్నయ్యతో చెప్పేస్తావేమో అని టెన్షన్ పడ్డాను. కానీ రాబోయే మా అల్లుడితో చెప్తానని చెప్పి భలే ట్విస్ట్ ఇచ్చావు వదినా. ఒక్క క్షణం నాకేమీ అర్థం కాలేదు. మనవడు అనేసరికి అప్పుడు టెన్షన్ పోయింది. ఇప్పటి వరకు వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో చూసాం. రేపు డెలివరీ అయ్యాక వచ్చేవాడు ఎలా రియాక్ట్ అవుతాడో అనే ఇమాజినేషన్ చాలా బాగుందత్తయ్యా. అవును, దేవుడి దయవల్ల అంతా సాఫీగా జరిగితే అంతే చాలు. తప్పకుండా జరుగుతుందమ్మా. వదినా, నీకోసం కొత్త హుండీ తీసుకొచ్చాను. ఇక నుంచి నీ సేవింగ్స్ అన్నీ అందులో వేసుకోవచ్చు. ఆ, హుండీ తెచ్చావు సరే, మరి ఇందాక నేనిచ్చిన 300 సంగతేంటి? ఆ డబ్బులు అన్నయ్యకిచ్చి నీకు డెలివరీ మంచిగా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టమని చెప్తానులే. గుడ్, వెరీ గుడ్ కీర్తి. మీ అన్నయ్యతో ఒక మంచి పని చేయించబోతున్నావు. అమ్మా, గోరుముద్దులు అన్న వదునికేనా? నాకు లేవా? అయ్యో నా బంగారు తల్లి, ఇదిగో ఇది నీ ముద్ద. దీపద, దీపా, ఓం శతమానం భవతి శతాయు పురుష. పంతులు గారు, పంతులు గారు, ఏంటి శాంతమ్మ, ఏంటి అంత కంగారుగా వస్తున్నారు? ఏమైంది? ఏదైతే జరగకూడదో అదే జరిగింది పంతులు గారు. ఏమైందో కాస్త నిదానంగా చెప్పండమ్మా. నా బిడ్డ ఏ జన్మలో ఏ పాపం చేసిందో తెలియదు, కానీ నా అల్లుడికి జరిగిన అపశకునానికి అమ్మవారి విగ్రహం ముందు పెట్టిన దీపం రేపటి సూర్యోదయం వరకు కొండెక్కకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తే ఆ దీపం కొండెక్కింది. అయ్యో, ఇదేంటమ్మా? అపచారాలు ఒకదాని వెనుక మరొకటి జరుగుతూనే ఉన్నాయి. అయినా అంత జాగ్రత్తగా ఉన్నా సరే దీపం ఎలా కొండెక్కిందమ్మా? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని మా ఇంటికి శని మా పెద్దల్లుడి రూపంలో పట్టుకుందయ్యా. ఆ మూర్ఖుడి వల్లే దేవిక అమ్మవారి ముందు పెట్టిన దీపం కొండెక్కింది. నా కూతురు తన భర్తకి ఏ ఆపద ముంచుకొస్తుందోనని తల్లడిల్లిపోతుంది. అసలే దాని ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఈ భయంతో మరింతగా కుదేలైపోతుందని భయంగా ఉంది పూజారి గారు. మీరే ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలి. అమ్మా, ఇంట్లో దేవుడి ఫోటో కింద పడిపోయిన పెద్ద అరిష్టం కాదు గాని పూజలో ఉన్న దీపం కొండెక్కితే మాత్రం పెద్ద అరిష్టమనే చెప్పాలి. దీనికి పరిష్కారం దొరకాలంటే మీ కూతురు అల్లుడు కలిసి జంటగా అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి హోమం జరిపించాలి. అలా అయితే హోమ ఫలితంతో అరిష్టం మొత్తం నిష్కృతం అవుతుంది. అలాగే పంతులు గారు, తప్పకుండా తీసుకొస్తాను. హోమం మాత్రం ఎలాంటి ఆటంకం కలగకుండా జరిపించండి. అలాగే అమ్మా.
అమ్మ తల్లి, పెద్ద మనసు చేసుకుని నా బిడ్డ పూజలో జరిగిన అపచారాన్ని మన్నించి వాళ్ళిద్దరూ చల్లగా ఉండాలని దీవించమ్మా. ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉన్నారంటే బావగారు అని పిలిచిన నోటితోనే కోపంతో నోరు జారాల్సి వస్తుంది. దేవిక, రెస్ట్ తీసుకోకుండా ఇలా ఓవర్ థింకింగ్ చేస్తే ఎలా? నీ కళ్ళు రక్తం చూసాయే తల్లి. రక్తం చూసిన నీ కళ్ళు త్వరలో నిప్పును కూడా చూస్తాయే తల్లి.